తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నేడు బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతోంది. ఇక నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న వేళ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఆయన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నాయకుడు హోదాలో పాల్గొనబోతున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా గత 2 రోజుల నుంచి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకి దూరంగా ఉన్నారు. ఇక నేటి నుంచి కేసీఆర్ రంగంలోకి దిగుతారని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా సమావేశాలకి హాజరు కావడంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ డిసెంబర్ 8వ తేదీన బాత్రూంలో జారిపడిపోయారు. ఆయన తుంటి ఎముక ఫ్రాక్చర్ కాగా వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేసీఆర్ చేతికర్ర సహాయంతో నడుస్తున్నారు. ఇక ఈ నెల 1వ తేదీన కర్ర సహాయంతోనే అసెంబ్లీకి వచ్చి గజ్వేల్ ఎమ్మెల్యేగా స్పీకర్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఇక రాష్ట్రంలో అధికార పార్టీపై దూకుడు కొనసాగించడానికి కేసీఆర్ నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలకి హాజరు కావాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సో కేసీఆర్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఏం మాట్లాడబోతున్నారు, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఢీకొట్టబోతున్నారనేది ఆసక్తికరంగా మారుతోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ని ఎండగడుతున్నారు. మరి రేవంత్ రెడ్డిపై పైచేయి సాధించే విధంగా మాటకారి అయిన కేసీఆర్ ఏ విధంగా స్ట్రాటజీని అమలు చేస్తారో వేచి చూడాలి.